మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి ఫుట్బాల్ స్టేడియం నుంచి ఈరోజు స్పోర్ట్స్ స్కూల్కి సెలక్షన్ అయినటువంటి ఇద్దరు క్రీడాకారులు, ఏదైతే ఇదే ఫుట్బాల్ స్టేడియం నుంచి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి లెవెల్లో కూడా ఎంతో మంది క్రీడాకారులను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రతిరోజు వీళ్ళు ఫుట్బాల్ కోసం దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయము ప్రాక్టీస్ చేసుకుంటూ ఎంతో ఇంకా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఈరోజు జీవితంలో పైకి రావాలని, ఈ ప్రాంతానికి ఏదైతే కల్వకుర్తి ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఎంతో కష్టపడుతున్న ఫుట్బాల్ ప్లేయర్స్కి ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఒక అరుదైన గౌరవం దక్కబోతుంది. ఏదైతే ఇదే ఫుట్బాల్ స్టేడియం నుంచి మనకు హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్ వాళ్ళు ఈ ఇద్దరు క్రీడాకారులని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకరు తుకారం అనే క్రీడాకారుడు, మరొకరు కీర్తి అనే క్రీడాకారిని ఈరోజు స్కూల్ కి వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళకు ఏదైతే కోచింగ్ ఇస్తున్నాం, ఇక్కడ కోచ్ రాముల్ గారు మాట్లాడుతూ ఇదే స్టేడియంలో ఎంతో మంది జాతీయ అట్లాగే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి ఎంతో మంది వాళ్ళు వెళ్ళి రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాగే కష్టపడుతూ ఏదైతే ఆటలు ఏదైతే జీవితంలో ఒక భాగం కావాలనుకుంటూ ప్రతిరోజు కూడా ఎంతో హార్డ్ వర్క్ తో చేసుకుంటూ జీవితంలో ముందుకు రావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలంటే మీరు ఆటల్లో చాలా డెడికేషన్ గా వాళ్ళు ఆడుతూ ముందుకు వెళ్ళాలని వాళ్ళని ఏదైతే ఈరోజు మనకు ఫుట్బాల్ అసోసియేషన్ వారు కూడా ఈ క్రీడాకారులను సన్మానించి వాళ్ళు కూడా వీళ్ళకు ఒక ప్రోత్సాహకరంగా కూడా ఉంటున్న తరుణం చూస్తున్నాం. ఏదైతే ఫుట్బాల్ అసోసియేషన్ వారు కూడా ప్రతి క్రీడాకారుని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహకరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధానం చూస్తూ ఉంటే కుటుంబాలు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీకు ఏదైతే కోచింగ్ ఇస్తున్న కోచ్ కావచ్చు, ఈ ప్రాంతానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఏదైతే ఒక ఆలోచన విధానంతో ఈ ఫుట్బాల్ ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఏదైతే ఫుట్బాల్ అసోసియేషన్ వారు కూడా ఈ క్రీడాకారులను సన్మానించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఒక ప్రోత్సాహకరంగా ఉండాలన్నట్టుగా ఒక సలహా సూచనలు ఇచ్చే ఆలోచన చేశారు. ఈ విషయాలన్నిటికీ ఇక్కడ మనకు కోచ్ రాముల్ గారు మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఒక ఫుట్బాల్ కోచ్గా ఇక్కడ కల్వకుర్తి స్టేడియం గ్రౌండ్లో వర్క్ చేస్తున్నా. రెగ్యులర్గా మన దగ్గరికి ఒక 60 నుంచి 70 మంది పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. చాలామంది ఇప్పటి వరకు నేషనల్స్ ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇయర్లో 10 మంది ఆడుతున్నారు నేషనల్స్. ప్లస్ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఒక 4 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. చాలా సంతోషకరమైన అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు, రాజేందర్ సార్, తర్వాత భాస్కర్ సార్ చాలా వెనుక ఉండి పిల్లలకు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా పిల్లల హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది. ఇదే విధంగా ఉంటే సార్ మన కల్వకుర్తికి మంచి పేరు తీసుకొస్తారు పిల్లలందరూ. వాళ్ళ పిల్లల వెనకాల పేరెంట్స్ కూడా చాలా కృషి ఉంది. ఇంత దూరం తీసుకొచ్చి మా పిల్లలు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మన కల్వకుర్తికి ఒక పేరు తీసుకురావాలనే ఆశయంతో, ఉద్దేశంతో పేరెంట్స్ అందరు పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి ప్రాక్టీస్కు వదిలేసి వదిలేసిన తర్వాత పిల్లలు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి మా పేరెంట్స్ కూడా మంచి పేరు తేవాలి, మన రాష్ట్రం పేరు తేవాలి, ఇండియాకి పేరు తేవాలనే ఆశయంతో అందరు కష్టపడి ఆడుతున్నారు, చేస్తున్నారు. నా బాధ్యతాయుతంగా నేను తప్పకుండా కల్వకుర్తి నుంచి మంచి ప్లేయర్స్ని అంటే ప్రొడ్యూస్ చేసి ఇండియాకు పేరు తీసుకొచ్చే విధంగా నేను పిల్లల్ని కోచింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఆడిస్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు కీర్తి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను కల్వకుర్తిలో ఫుట్బాల్ ఆడుతున్నాను. మా సార్ పేరు రాముల్ సార్ వెంకటేష్. మా తల్లిదండ్రులు ఫస్ట్ వద్దన్నారు, అయినా నేను వస్తుంటేనే ఆడిన. మా మమ్మీ నన్ను పంపించలేదు, అయినా సార్ రండి ఏం కాదు, మంచిగా నేర్చుకుంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుందని చెప్పిండు. అప్పటి నుంచి నేను వచ్చిన, మా పేరెంట్స్ కూడా పంపిస్తారు. ఇప్పటి నుంచి నేను స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయినా. కల్వకుర్తి పేరు తేవాలి, ఇంకా మా కోచ్కి పేరు తేవాలనుకుంటున్నాను, ఇంకా మా పేరెంట్స్ కూడా పేరు తేవాలని అనుకుంటున్నాను.